యేసు ప్రభు ఆయనను వెంబడిస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ ఒక మాట చెప్తున్నారు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యానికి చేరలేడు. తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే బ్రతుకుతారో వారు మాత్రమే పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఎవరి చిత్త ప్రకారం చెప్పాలి? తండ్రి చిత్త ప్రకారం. ఈ భూమి మీద బ్రతికేటటువంటి అందరికీ కూడా ఈ వాక్యాన్ని గురించినటువంటి అవగాహన ఉండాలి. యేసు ప్రభుతో రక్త సంబంధం పంచుకొని పుట్టిన యేసు ప్రభు వాళ్ళ ఇంట్లో రక్తం పంచుకొని పుట్టిన పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం చెయ్యకపోతే పరలోకంలో అడుగు పెట్టలేరు. యేసు ప్రభును కన్న తల్లి ఎవరామా? మరియమ్మ గారు. నేను యేసు ప్రభుకు జన్మనిచ్చాను కదా, నేను పరలోకానికి వచ్చేస్తాను అని ఆమె అంటే కుదరదు. ఎవరి చిత్త ప్రకారం బ్రతకాలి? అందుకని ఆమె కూడా ఏం చేసిందో తెలుసా? దేవుని చిత్తంలో బాప్తిస్మము పొంది దేవుని చిత్తములో ఆత్మను పొంది దేవుని చిత్త ప్రకారం బ్రతికింది కాబట్టి పరలోకానికి వెళ్ళగలిగిన అర్హతను సంపాదించుకుంది. ఈ నిజం అందరూ గ్రహించాలి. నేను యేసు ప్రభుకు జన్మనిచ్చిన తల్లిని కదా, నాకెందుకు బాప్తిస్మం అని అంటే కుదరదు. నేను యేసు ప్రభుకు జన్మనిచ్చిన తల్లిని కదా, నేనెందుకు మేడగదిలో పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాలి అంటే కుదరదు. దేవుని వాక్యం అంటుంది, ప్రభు అంటున్నారు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచే ప్రతి వాడు పరలోకానికి రాలేడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం పరలోకములో ఉండే తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. చాలామందికి పరలోకములో ఉన్న తండ్రిని గురించిన అవగాహన లేదు. అసలు యేసు కుమారుడు ఎలాగయ్యాడు? పరలోకంలో ఇంకొక తండ్రి అని అంటున్నారు. ఆయన ఎలాగ ఈయనను పుట్టించాడు? తండ్రి ఎవరు? ఆయన చిత్తం ఏంటి? పైగా మరలా ఒక దేవుడే అంటారు. అసలు తండ్రి ఎవరు అని చాలామంది కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. పైగా యేసు ప్రభు చాలాసార్లు అంటారు, ఏమన్నా తెలుసా? మనందరికీ పరలోకములో తండ్రి ఉన్నాడు, ఆయనను మాత్రమే మీరు తండ్రి అని పిలవండి. యేసయ్యకు ఎలా తండ్రి అయ్యారు ఆయన? ఆయన ఎవరు? ఇంకొక ఆయననా? చాలామందికి డౌట్లు ఉన్నాయి. ఆయన చిత్త ప్రకారమే చేయాలా? ఈ నిజాలు తెలియక చాలామంది ఏమంటున్నారో తెలుసా? యెహోవా అనే దేవుడు తండ్రి, యేసు ప్రభు అనే ఆయన కుమారుడు, యేసు ప్రభు అనే ఆయన కుమారుడు, యెహోవా అనేటటువంటి ఆయన తండ్రి అని పోల్చుకుంటున్నారు తెలియక.
తండ్రి అంటే ఎవరో కాదు, రక్తమై ఉన్న దేవుడు. ఎవరండి చెప్పాలి? ఎవరు? ప్రాణమై ఉన్న దేవుడు. యేసయ్య కంటికి కనబడుతున్న దేహంతో మన మధ్యలో ఆయన ఇశ్రాయేలు దేశములో సశరీరుడిగా ఉన్నప్పుడు కనబడ్డారు కదా. ఆ దేహం ఎక్కడి నుంచి వచ్చింది? ముందు రక్తము ప్రాణమై ఉన్న రక్తము ఒక ముద్దగా మారి, ఈరోజు నీవు నేను మనమందరం ఈ దేహంతో ఉన్నాము అంటే రక్తము ముద్దగా మారి, రక్తము ముద్దగా మారితేనే ఒక రూపముగా ఏర్పడుతున్నారు. యేసయ్యకు కూడా ఆ శరీరం రావడానికి ప్రాణమై ఉన్నటువంటి రక్తమై ఉన్నటువంటి తండ్రి, ఆయన దేవుడు, నిరంతరము దేవుడు. ఆయనే ముద్దగా యేసయ్య శరీరముతో ఇప్పుడు ఈయన కుమారుడిగా పరిగణించబడ్డారు. తనకు రూపాన్ని ఏర్పరిచినటువంటి ఆ ప్రాణము తండ్రిగా పరిగణించబడ్డారు. ప్రతి దేహంలో ప్రాణం ఉంటుంది, శరీరం ఉంటుంది, ఆత్మ ఉంటుంది. ఆ ప్రాణము శరీరాన్ని ఇచ్చింది, ఆ ప్రాణమే ఆత్మనిచ్చింది. అందుకే ఆయన తండ్రిగా పరిగణించబడ్డారు. ఇది తెలియక చాలామందికి యెహోవా వేరు, యేసు ప్రభు వేరు అని అనుకుంటున్నారు. మీరు గమనించాలి, ఎవరి చిత్త ప్రకారం చేయాలి? తండ్రి అంటే ఎవరు? ప్రాణమయ్యున్న, చెప్పాలి, ప్రాణమయ్యున్న దేవుడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి, గట్టిగా సపోర్ట్లు కొట్టండి ఒకసారి. కొట్టండి, సత్తు సపోర్ట్లు కొట్టమాకండి, గట్టి కొట్టండి గట్టిగా సపోర్ట్లు. హల్లెలూయా. ఎవరి చిత్త ప్రకారం? పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం చేస్తేనే పరలోకానికి వెళ్తారు ఒక వ్యక్తి.